టెస్ట్ కాదు, టైం వేస్ట్. టెస్ట్ అన్నారని సినిమాలో ఆడతారనుకున్నా, మనకి పేషెన్స్ టెస్ట్ పెడతారనుకోలే. టెస్ట్ కాదు, టాలరెన్స్ టెస్ట్ ఇది. స్లోగా లేదు, సాగిపోయింది. ఏం దారుణంరా నాయన ఇది. లాగ్ చేయాలి, ఇంత లాగొద్దు. ఈ సినిమా కన్నా కంటిన్యూస్గా 5 days టెస్ట్ మ్యాచే చూడొచ్చు, చాలా వర్తి. ఇంకా ఈ సినిమా ఏంటంటే 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంటుంది. కుమద, అర్జున్, సారా. అర్జున్ ఒక క్రికెటర్. క్రికెట్ కోసం ఏదైనా చేసేంత ఇష్టం అర్జున్కి క్రికెట్ అంటే. కానీ ఇదే అర్జున్ లాస్ట్ సిరీస్. అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడని, రిటైర్ అవ్వాలనే ప్రెషర్ ఉంటుంది అర్జున్ మీద. ఇంకా సారా ఇండియాలో బెస్ట్ సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటాడు. కానీ అతని ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల చాలా ఛాన్సెస్ పోగొట్టుకుంటాడు. కుమద సారా వైఫ్, స్కూల్ టీచర్. తనకి పిల్లలంటే చాలా ఇష్టం. కానీ మెడికేషన్కి కావాల్సిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తనకు కూడా. ఇలాంటి 3 క్యారెక్టర్స్ చుట్టూ ఉంటుంది సినిమా. క్రికెట్ కనుక మెల్లిగా వీళ్ళ మధ్యలో ఫిక్సింగ్ అనే కొత్త ప్రాబ్లం వస్తుంది. ఇంకా దానికి ఎవరు కాంప్రమైజ్ అయ్యారు, ఎవరి క్యారెక్టర్లో చేంజెస్ వచ్చాయి, ఇదంతా మనకు పెట్టిన టెస్ట్. చాలా స్లో పేస్డ్, ప్రిడిక్టబుల్ పనిష్మెంట్ ఈ మూవీ. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మళ్ళీ. డాక్యుమెంటరీస్ చాలా బెటర్గా ఉంటాయి దీనికన్నా. ఫస్ట్ 1.5 hours అయితే ఏముండదు, లిటరల్లీ ఏముండదు. ఒక సీన్ ఆర్ ఒక సిచ్యువేషన్ అంతే. అదే అంతసేపు డ్రాగ్ చేస్తారు. సారా క్యారెక్టర్ ప్లే చేసిన మాధవన్, ఈ ఒక్క క్యారెక్టర్లోనే షేడ్స్ ఉంటాయి. నయనతార డిడ్ గుడ్ జాబ్. సిద్ధార్థకి అసలు ఈ మూవీ కొంచెం కూడా హెల్ప్ అవ్వదు. చాలా నోన్ యాక్టర్స్ ఉన్నారు, కానీ టోటల్ వేస్ట్. డైరెక్టర్ శశికాంత్ ఫెయిల్ టు డెలివర్ ఏ థ్రిల్లర్. థ్రిల్లర్ ఫార్మాట్ అనుకుని టెస్ట్ ఫార్మాట్కి వెళ్ళారు. నాకైతే ఈ సినిమా ఒక వేస్ట్ ఆఫ్ టైం. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.